ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. తులారాశిలో స్వాతి నక్షత్రం 3వ, 4వ పాదాల వారికి 2026 నూతన సంవత్సరం ఆత్మవిశ్వాసం, సాహసం మరియు స్థిరత్వం మధ్య సాగే ఒక ముఖ్యమైన పరివర్తన కాలం. స్వాతి నక్షత్రాన్ని పాలించే రాహువు ప్రభావం వల్ల మీరు ఈ ఏడాది వేగంగా మార్పులను, కొత్త ఆలోచనలను స్వాగతిస్తారు. అయితే తులారాశి అధిపతి శుక్రుడు మరియు శుభకార్యాలకు కారకుడైన గురువు సంచారం ఈ ఫలితాలను మరింత ప్రభావితం చేస్తాయి. 2026 సంవత్సరంలో గురువు సంచారం వల్ల మీకు బలం పెరుగుతుంది. ఈ గ్రహం ముఖ్యంగా మీ వివాహం, భాగస్వామ్యాలు, వృత్తి, జీవితంపై శుభదృష్టిని ప్రసరింపచేస్తుంది. 2026 సంవత్సరంలో గురువు సంచారం వల్ల మీకు బలం పెరుగుతుంది. ఈ గ్రహం ముఖ్యంగా మీ వివాహం, భాగస్వామ్యాలు, వృత్తి జీవితంపై శుభదృష్టిని ప్రసరింపచేస్తుంది. శని మీ 5వ స్థానంలో సంతానం, విద్య, ప్రేమ ఉండగా 6వ స్థానంలో రుణాలు, ఆరోగ్యం, శత్రువులు ఈ 2 స్థానాలలో సంచరించడం వల్ల కొన్ని విషయాలలో ఆలస్యం మరియు కష్టపడే తత్వం తప్పనిసరి అవుతుంది. స్వాతి నక్షత్ర అధిపతి అయిన రాహువు ప్రభావం వల్ల మీ ఆలోచనలు అసాధారణంగా వేగంగా ఉంటాయి. కొత్త పద్ధతులను అనుసరించడానికి ధైర్యం చేస్తారు. ఈ ఏడాది తమ కెరీర్లో అనుకూలమైన మార్పులను ఆశించవచ్చు. స్వాతి నక్షత్ర అధిపతి రాహువు ప్రభావం కారణంగా మీ ఆలోచనలు చాలా వినూత్నంగా ఉంటాయి. మీరు ఆచరణాత్మక ఆలోచనలతో నాయకత్వ స్థానాలను పొందగలరు. గతంలో వాయిదా పడిన ప్రమోషన్లు లేదా బదిలీలు 2026 జూన్ నుండి అంటే సంవత్సర మధ్య భాగంలో అనుకూలంగా జరుగుతాయి. గురువు దృష్టి మీ వ్యాపారం లేదా ఉద్యోగంపై బలంగా ఉండటం వల్ల కొత్త ప్రాజెక్టులు, పెద్ద ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు మీ శ్రమకు తగ్గ గుర్తింపు మరియు ఆర్థిక స్థిరత్వం పొందుతారు. మీరు రిస్క్ తీసుకునే స్వభావం కలవారు కాబట్టి ఈ సంవత్సరం కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం లేదా ఉద్యోగం మారడం గురించి ఆలోచించవచ్చు. ఈ నిర్ణయాలు తొందరపాటు లేకుండా అనుభవజ్ఞుల సలహాలతో తీసుకోవడం ముఖ్యం. ఆర్థికంగా 2026 సంవత్సరం పెరుగుదల ఉన్నప్పటికీ నియంత్రణ అవసరం. మీ కెరీర్ పురోగతి కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది. ఊహించని ధనలాభం లేదా నిలిచిపోయిన బకాయిలు చేతికి అందే అవకాశం ఉంది. ఈ సంవత్సరం విలాసవంతమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శుక్రగ్రహ ప్రభావం వల్ల సౌకర్యాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడుల విషయంలో ఇతరుల మాటలు వినకుండా నిపుణుల సలహాలు తీసుకుని దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం. శని యొక్క దృష్టి 6వ స్థానంపై ఉండటం వల్ల అప్పులు తీర్చడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే అనవసరమైన లేదా అధిక వడ్డీ రుణాలను తీసుకోవడం మానుకోవాలి. కుటుంబ జీవితంలో సంతోషం, సామరస్యం నెలకొంటాయి. చాలా కాలంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి గురువు బలం కారణంగా 2026లో వివాహం నిశ్చయమయ్యే లేదా జరిగే అవకాశం బలంగా ఉంది. భాగస్వామిని ఎంచుకోవడంలో తొందరపడకుండా పారదర్శకత పాటించడం ముఖ్యం. వైవాహిక జీవితం సాఫీగా, సంతోషంగా సాగుతుంది. భాగస్వామితో కలిసి పర్యటనలు, శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఒకరికొకరు స్వేచ్ఛను ఇచ్చుకోవడం బంధాన్ని మరింత బలంగా చేస్తుంది. శని 5వ స్థానంపై ప్రభావం చూపటం వల్ల సంతానం కోసం ప్రయత్నించేవారు కాస్త ఆలస్యం లేదా ఎక్కువ శ్రమ పడాల్సి రావచ్చు. నిరాశ చెందకుండా దైవారాధన మరియు చికిత్స కొనసాగించటం వల్ల శుభ ఫలితం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త, క్రమశిక్షణ అవసరం. స్వాతి నక్షత్రం వారు తరచుగా ఉల్లాసంగా, చురుకుగా ఉంటారు. అయితే రాహువు ప్రభావం వల్ల కొన్నిసార్లు ఒత్తిడి, ఆందోళన పెరగవచ్చు. ఆహార నియమాలు పాటించడం, ధ్యానం చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మోకాళ్ళు, కీళ్లకు సంబంధించిన చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. శని ప్రభావం 5వ స్థానంపై ఉండటం వల్ల విద్యార్థులు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. శ్రద్ధ, క్రమశిక్షణ పెంచుకుంటేనే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సంవత్సరం మధ్య భాగం నుండి అనుకూల ఫలితాలు లభిస్తాయి. స్వాతి నక్షత్రం వారికి తొందరపాటు మరియు నిర్ణయాలలో అతి విశ్వాసం సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. 2026లో ముఖ్యంగా ఆర్థిక విషయాలలో నిదానంగా ఆలోచించి అడుగులు వేయండి. స్వాతి నక్షత్ర అధిపతి రాహువు కాబట్టి ప్రతి శనివారం దుర్గాదేవిని పూజించటం లేదా రాహు స్తోత్రాన్ని పఠించటం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గి
శుభ ఫలితాలు పెరుగుతాయి. గురువారం రోజున బ్రాహ్మణులకు లేదా విద్యార్థులకు పసుపు వస్తువులు దానం చేయటం ద్వారా వైవాహిక జీవితం మరియు వృత్తి జీవితంలో మరింత బలం లభిస్తుంది. 2026 సంవత్సరం తులారాశి స్వాతి నక్షత్రం వారికి కష్టపడి పని చేస్తేనే విజయం లభించే సంవత్సరం. మీ మేధస్సు మరియు సామాజిక దృక్పథాన్ని ఉపయోగించుకోవడం ద్వారా అద్భుతమైన పురోగతి సాధిస్తారు. గమనిక: ఇది చంద్రరాశి మరియు నక్షత్రం ఆధారంగా ఇచ్చిన సాధారణ అంచనా మాత్రమే. మీ జాతకంలో గ్రహాల స్థానాలు, నడుస్తున్న దశ ఆధారంగా ఫలితాలు మారవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకోవడం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.